పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ సమావేశం జరిగింది. జిల్లాను అభివృద్ధి పరచడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో రూట్ మ్యాప్ ద్వారా జిల్లాను అభివృద్ధి చేస్తామని అన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి గోదావరి జిల్లాలో వచ్చిందని తెలిపారు. అక్టోబర్ 3వ వారం నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు మంత్రి నిమ్మల. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం ఏదైతే స్వర్ణాంధ్ర 2047 మరి ఏదైతే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ కూడా ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఈ యొక్క అభివృద్ధిని సాధించాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే ఈ యొక్క జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా సమిష్టిగా ఆ యొక్క 2047 రూపకల్పనకు తమ యొక్క ఆలోచనలు, ఆ సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పొందుపరిచి ఒక ప్రణాళికాబద్ధంగా జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజు భీమవరం కలెక్టరేట్ ఆఫీస్ నందు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ మరి శాసనసభ్యుల యొక్క సమక్షంలో ఈ రోజు యొక్క రివ్యూ సమావేశం ఏర్పాటు